Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 29 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాప్టర్ 30 ఇంకా రాలేదు, అది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ గైస్, ఈ మధ్య వీడియోస్ కొంచెం లేట్ అవ్వచ్చు, ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. సో అందుకే వీడియోస్ కొంచెం లేట్ అవ్వచ్చు. సో అందుకే ఏమనుకోకండి, ఓకేనా? అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో మన సుహో అమృత్ని ఫ్రీ చేయాలని అనుకుంటాడు కదా. సో అందుకే తాను ఆ టెన్షన్ ఒక బాస్ మాస్టర్ దగ్గరికి పోతాడు టు డిఫీట్ హిమ్ అండ్ ఫ్రీ అమృత్. బట్ గైస్, బాస్ దగ్గరికి వెళ్లే ముందు సుహో ట్రై చేస్తాడు అమృత్ని ఫ్రీ చేయడానికి బాస్ కన్ని డిఫీట్ చేయకుండా. ఎలా అంటే సుహో షాడో డంజన్ ఓపెన్ చేశాడు అండ్ దాంట్లోకి అమృత్ని దూకేమని అంటాడు. బట్ అమౌంట్ గాడు వెళ్ళలేకపోతాడు షాడో డంజన్ లోకి, బికాస్ చైన్స్ వచ్చి వాడిని పట్టేసుకుంటాయి. కాబట్టి ఈవెన్ వాడు బౌండరీ దాటకపోయినా సరే, అంటే చైన్స్ ని బ్రేక్ చేయాల్సిందే అమృత్ గాని ఫ్రీ చేయాలంటే, లేకపోతే వాడు ఎప్పటికి ఇంకా ఫ్రీ అవ్వలేడు. అండ్ సుహో కూడా ఎక్స్పెక్ట్ చేసిండు ఇట్లా అవుతుందని, ఎందుకంటే అంత ఈజీగా అమృత్ గాడు ఫ్రీ అవ్వలేడు కదా. సో అందుకే సుహో దగ్గర ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు బట్ టు డిఫీట్ ద బాస్ మాస్టర్. అండ్ ఇప్పుడు వీళ్ళకి 2 టాస్క్లు ఉన్నాయి. ఒకటేమో బాస్ మాస్టర్ ని డిఫీట్ చేయడం అండ్ డంజన్ ని డిస్ట్రాయ్ చేయడం. అండ్ సెకండ్ టాస్క్ ఏంటి, డంజన్ డిస్ట్రాయ్ అవ్వగానే అమృత్ గాడు చైన్స్ యొక్క ఫౌండేషన్ ని బ్రేక్ చేయడం. అండ్ తర్వాత మనలందరూ కలిపి షాడో డంజన్ లోకి దూకేయాలి, బికాస్ డంజన్ డిస్ట్రాయ్ అయిపోద్ది కాబట్టి. అండ్ ఈ 2 టాస్కుల్లో ఏ టాస్క్ కంప్లీట్ అవ్వకపోయినా సరే మొత్తం ప్లాన్ ఫెయిల్ అయిపోద్ది. సో అందుకే మనల్ని గట్టిగా ట్రై చేయాలి టు కంప్లీట్ బోత్ టాస్క్. అండ్ గ్యాస్ తర్వాత స్టోరీ ప్రెజెంట్ లోకి వస్తుంది. అండ్ మన సుహో బాస్ మాస్టర్ గారితో ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ అఫ్ కోర్స్ ఈ బాస్ గాడు చాలా స్ట్రాంగ్ ఉంటాడు. మన సుహో అటాక్స్ వల్ల వాడికి అసలేమీ కాదు. దాంతో సుహో చాలా షాక్ అయిపోతాడు. అండ్ గ్యాస్, ఈ బాస్ గాడు ఏ ర్యాంక్ అంట, అంతే వీడు ఎంత స్ట్రాంగ్ చూడండి. అండ్ తర్వాత మన సుహో అనుకుంటాడు, నేను ఇట్లనే ఫైట్ చేసే వీడితో నా మాన అంతా కూడా అయిపోద్ది అండ్ వాడికి ఎట్లాంటి డ్యామేజ్ అవ్వదు. సో అందుకే నేను ఏదైనా పెద్ద అటాక్ చేయాలి వాడి మీద అండ్ వాడిని త్వరగా ముగించేయాలని సుహో అనుకుంటాడు. బట్ ఇప్పుడు సుహో దగ్గర గ్రే గడు లేడు కదా, ఓన్లీ ఈసిల్ మాత్రమే ఉంది కదా టు కంబైన్. సో అందుకే ఇప్పుడు సుహో ఈసిల్ యొక్క పవర్ ని యూజ్ చేయాలని అనుకుంటాడు బై బాండ్ స్కిల్. అండ్ దీంతో ఈసిల్ చాలా సంతోషపడిపోతుంది ఫైనల్లీ సుహో తనకి ఛాన్స్ ఇచ్చినందుకు. సో గైస్, యాక్చువల్గా అయితే ఈసిల్ పవర్ గ్రే గల్లా కాదు, అంటే తను కంబైన్ అవ్వలేదు మన సుహోతో. తను ఏం చేయగలదు, తన అటాక్ని సుహోకి పాస్ చేయగలదు. బట్ ఆ అటాక్ని ఈసిల్ ముందు చార్జ్ చేయాలి. అండ్ తను ఎట్లా చార్జ్ చేయగలదు తన అటాక్ని, ఎట్లా అంటే తను ఒక మ్యాజిక్ బీస్ట్ని లేపేస్తే అప్పుడు తను ఆ బీస్ట్ యొక్క సోల్ని అబ్జర్వ్ చేసుకోగలదు. అండ్ తన అటాక్ని చార్జ్ చేసుకోగలదు. అండ్ తన బాండ్ స్కిల్ని కూడా ఇంక్రీజ్ చేసుకోగలదు. అండ్ ఈసిల్ ఆల్రెడీ తన అటాక్ని చార్జ్ చేసుకుంది ముందు షాడో డంజన్లోకి పోయి గౌబ్లిన్స్ని లేపేసి. సో అట్లా ఈసిల్ తన అటాక్ని సుహోకి పాస్ చేస్తుంది. అండ్ తన అటాక్ని పాస్ చేసినాక ఈసిల్ అన్కాన్షియస్ అయిపోద్ది, బికాస్ ఆ అటాక్ వల్ల తనకి అంతగానం ఎనర్జీ పోయింది కాబట్టి. అండ్ వేరే సైడ్ సుహో ఆ బాస్ గడిని పంచ్ చేస్తాడు విత్ ఈసిల్ అటాక్ అండ్ కత్తం. దాంతో ఆ బాస్ గడి పని అయిపోద్ది విత్ జస్ట్ ఓన్లీ 1 పంచ్. అంటే అటాక్ ఎంత పవర్ఫుల్ గా ఉందో చూడండి గైస్. అండ్ గైస్, మీరు వీడియోని ఇక్కడ వరకు చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చిందని అర్థం కదా. సో అందుకే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి. 1.5k లైక్స్ ప్లస్ 100 కమెంట్స్ కన్ఫర్మ్ ఫినిష్ చేయండి గైస్, మర్చిపోకండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 17Kకి ఆల్మోస్ట్ వచ్చేసినాము, 17K కూడా రీచ్ చేయండి. అండ్ ఆల్రెడీ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. అండ్ గైస్, బాస్ గాని డిఫీట్ చేయడంతో డంజన్ డిస్ట్రాయ్ అయిపోతుంటది. దాంతో అమృత్ గాడు ఆ చైన్స్ యొక్క ఫౌండేషన్ ని బ్రేక్ చేశాడు. అండ్ దీంతో 2 టాస్కులు కూడా సక్సెస్ఫుల్లీ ఫినిష్ అయిపోతాయి. అండ్ అమృత్ గాడు ఫ్రీ అయిపోతాడు. అండ్ వాడు అండ్ బేరుగాడు కలిపి సుహో వాళ్ళ దగ్గరికి పోతూ ఉంటారు షాడో డంజన్లకి పోవడానికి. అండ్ గ్యాస్, చైన్స్ నుంచి ఫ్రీ అవడంతో అమృత్ గాడు అనుకుంటాడు ఐఎమ్ ఫైనల్లీ ఫ్రీ ఫ్రమ్ టార్నాక్ అని. అండ్ వాడు అనుకుంటాడు, నాకు ఇంకా అర్థం కాలేదు ఎందుకు టార్నాక్ అన్న స్పెల్ కాస్టర్ గాడు నా మీద ఎక్స్పెరిమెంట్ చేశారని. నాలాంటి ఆర్డినరీ హ్యూమనాయిడ్ మీద ఇప్పుడు నా దగ్గర ఓన్లీ పెయిన్ఫుల్ మెమరీస్ మాత్రమే ఉన్నాయి ఆఫ్టర్ డైలీ డిస్ట్రక్టివ్ అండ్ రీజనరేటివ్ ఎక్స్పెరిమెంట్స్. నా ఫ్లెష్ ని టార్నాక్ గాడు డిస్ట్రాయ్ చేస్తే ఆ స్పెల్ కాస్టర్ గాడు మళ్ళీ రీస్టోర్ చేశాడు. అండ్ అట్లా ఎక్స్పెరిమెంట్స్ అయ్యే కొద్దీ నా ఫ్లెష్ స్ట్రాంగ్ అయ్యేది. బట్ దానివల్ల నాకు చాలా పెయిన్ వచ్చేది. బట్ ఆ పెయిన్ లో కూడా నాకు ఓన్లీ ఒక్క విష్ మాత్రమే ఉండేది, ఒకసారి మళ్ళీ నేచర్ ని ఫీల్ అవ్వాలని. బట్ ఆ విష్ ఇప్పటికి పూర్తయి అవ్వబోతుంది అని అమృత్ గాడు అనుకుంటాడు. బట్ గైస్, అప్పుడే చైన్స్ వచ్చి మళ్ళీ అమృత్ గాడిని పట్టేసుకుంటాయి. అండ్ ఈసారి జస్ట్ పట్టుకోవడం మాత్రమే కాదు, ఆ చైన్స్ అమృత్ గాడిని స్టాబ్ కూడా చేస్తూ ఉంటాయి. అంటే ఆ స్పెల్ కాస్టర్ గాడు అట్లాంటి స్పెల్ పెట్టిండు అమృత్ గాడు తప్పించుకుంటే ఫ్రమ్ ద చైన్స్, అప్పుడు చైన్స్ వాడిని చంపేయాలని. బట్ గైస్, అప్పుడెక్కడికి మన సుహో వచ్చేస్తాడు. అతను అమృత్ గాడిని సేవ్ చేశాడు ఫ్రమ్ ద చైన్స్. అంటే సుహో షాడో డంజన్ ని ఓపెన్ చేసి ఆ చైన్స్ ని షాడో డంజన్ లోకి పంపిస్తూ ఉంటాడు. ఆ చైన్స్ తోనే అమృత్ గాడిని షాడో డంజన్ లోకి పట్టుకోవడానికి. అండ్ దీంతో అమృత్ గాడు అనుకుంటాడు, సుహో అసలు నువ్వు నా కోసం ఎంతకనమో ఎందుకు వేస్తున్నావు. అండ్ నాకు ఇప్పుడు అర్థమైంది టార్నాక్ గాడు అండ్ వేరే మొనాక్స్ కలిపి ఎందుకు షాడో మొనాక్ ని డిఫీట్ చేయలేకపోయినారని అని అమృత్ గాడు అనుకుంటాడు. అండ్ ఇప్పుడు అమృత్ గాడు కూడా చైన్స్ ని షాడో డంజన్ లోకి పంపిస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు మన బోత్ సుహో అండ్ అమృత్ చైన్స్ ని షాడో డంజన్ లోకి పంపిస్తూ ఉంటారు. అండ్ అట్లా వాళ్ళు సక్సెస్ఫుల్ కూడా అయిపోతారు. అండ్ షాడో డంజన్ లకి వాళ్ళు వెళ్ళిపోతారు.
అండ్ తర్వాత ఈసీలో లెగ్ వస్తుంది. అంతను టెన్షన్ పడిపోద్ది ఏమైపోయిందా అని. దాంతో బేరుగాడు అంటాడు మన ప్లాన్ సక్సెస్ఫుల్ అయిపోయింది, ఇప్పుడు సుహో అండ్ అమృత్ గాడు రెస్ట్ తీసుకుంటున్నారు అని అంటాడు. దాంతో ఈసీలో సంతోషపడిపోద్ది. అండ్ గైస్ మన సుహో అమృత్ గారిని యాక్సెప్ట్ చేస్తాడు యాజ్ హిస్ టీమ్మేట్. అండ్ అర్జెంట్ క్వెస్ట్ కూడా ఫినిష్ అయిపోద్ది. అండ్ సుహో లెవెల్ కూడా అయిపోతాడు. అండ్ తనకి రివార్డ్ కూడా వచ్చేస్తాయి. బట్ అదేంటో మనకి తర్వాత తెలుస్తుంది. అండ్ గైస్ వేరేసి మనం చూయిల్గానే చూస్తాం. అండ్ వాడు మన జిన్వు గురించే ఆలోచిస్తుంటాడు. అండ్ వాడు అనుకుంటాడు జిన్వు డిసప్పేర్ అవ్వగానే గేట్స్, హంటర్స్, మాన్స్టర్స్ అన్ని కూడా తిరిగి వచ్చేసినాయి. అండ్ జిన్వో వల్లనే నా పాస్ట్ మెమరీస్ నాకు మళ్ళీ తిరిగి వచ్చేసినాయి. అండ్ అట్లా నేను మళ్ళీ హంటర్స్ అసోసియేషన్ అండ్ గిల్స్ ఇవన్నిటిని కూడా క్రియేట్ చేసినాను టు స్టాప్ ద గేట్స్ అండ్ మాన్స్టర్స్. ఇదంతా కూడా పాస్ట్ లాగానే అయ్యింది. బట్ ఈసారి కొత్తగా స్టార్ పౌడర్ వచ్చింది, ఇది పాస్ట్ లో లేదు. అండ్ ఈ స్టార్ పౌడర్ లో హంటర్స్ యొక్క ర్యాంక్ ని ఇంక్రీజ్ చేయగలదు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అండ్ ఈ స్టార్ పౌడర్ ఒక సోర్స్ లీ మెన్సన్ గాడే. బట్ వాడికి అంత తెలివి లేదు. వాడిని వెనకల నుంచి ఎవడో మాస్టర్ మైండ్ నడిపిస్తున్నాడని చూల్గాడు అనుకుంటాడు. అండ్ చూల్గాడు గెస్టేషన్ కరెక్ట్ కదా గైస్. అండ్ గైస్ అప్పుడే చూల్గాడికి మన జిన్ గాడు కాల్ చేస్తాడు. అండ్ వాడు చూల్ని ఒక హెల్ప్ అడుగుతాడు. అండ్ ఆ హెల్ప్ ఏంటి, సుహో డంజన్లో ట్రాప్ అయిపోయింది కదా, సో సుహోని సేవ్ చేయమని జిన్ను చూల్గాని అడుగుతాడు. దీంతో చూల్గాడు చాలా షాక్ అయిపోతాడు సుహో డంజన్లో ట్రాప్ అయిపోయిందని. అండ్ చాప్టర్ 29 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గైస్ ఇది చాప్టర్ 29 ఎక్స్ప్లెనేషన్. చాప్టర్ 30 ఇంకా రాలేదు, అది వచ్చేలోపు మీరు ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి మర్చిపోకండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. 17K ఆల్మోస్ట్ వచ్చేసినాం, 17K కూడా రీచ్ అయిపోయింది. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకా ఎవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. దాంట్లో కూడా వీడియోస్ ఉంటాయి, వాటిని కూడా చూడండి, వాటి కూడా లైక్స్ కొట్టండి, వాటి కూడా కమెంట్స్ పెట్టండి మర్చిపోకండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, దాంట్లో లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది. అండ్ టార్గెట్ ఫినిష్ చేయండి గాయస్ మర్చిపోకండి, ప్లీజ్ ఫినిష్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయస్.